హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్తో వచ్చేసానండి. నేను మిక్స్ డ్రై ఫ్రూట్స్ అని ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను. నేను ఇప్పటికి ఇది రెండోసారి బుక్ చేసుకున్నాను. ఈ ఫ్లిప్కార్ట్లో ఇదిగోండి ఇలా డబ్బాలో పెట్టిస్తారు. ఈ డబ్బాకి కూడా మంచి సీల్ ఉంటుంది. నాకు డ్రై ఫ్రూట్స్ ఏమేమి వచ్చినాయంటే, ముందు నేను ఏమేమి వచ్చినాయో చూడటం కోసమని డబ్బాలో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక కాగితం మీద పేపర్ మీద పోసుకొని ఏరుకుంటున్నాను. అన్నీ కలిపి మిక్స్ చేసి ఇస్తారు. అదిగోండి బాదం పప్పులు ఉన్నాయి, నల్ల కిస్మిస్ ఉన్నాయి, ఇంకోటి ఏంటో నాకు వాటి పేరు కూడా తెలియట్లేదు. ఉసిరి లాగా ఉన్నాయి, ఇవ్వండి ఇక్కడ జెల్లీ లాగా ఉన్నాయి. తర్వాత విత్తనాలు, ఇంకోటి జీడిపప్పు ఉన్నాయి, ఖర్జూరం ఉంది. ఈ నల్ల కిస్మిస్లో విత్తనాలు కూడా ఉన్నాయండి. ఇంకోటి ఏవో విత్తనాలు కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయి, వాటి పేర్లు ఏంటో కూడా నాకు తెలియట్లేదు. అవి ఏం విత్తనాలు అంటారు, అదిగోండి గ్రీన్ కలర్లో ఉన్నాయి చూసారా, అవి ఉన్నాయి. గుమ్మడి విత్తనాలండి, గుమ్మడికాయ గింజలు. ఇలా ఈ డబ్బాలో మొత్తం ప్యాక్ చేసి ఇచ్చారు. ఈ డబ్బా మొత్తం నాకు 300 రూపాయలు పడింది. మనం ముక్కలుగా చేసుకోవటం అనే పని లేకుండా వాళ్ళే అన్ని ముక్కలుగా చేసి ఇచ్చారు. బాదం పప్పు కూడా ఇవ్వండి, బాదం పప్పు ఎక్కువ ఇవ్వలేదు, కొద్దిగా ఉన్నాయి. అవే ఉన్నాయి జెల్లీ లాగా, ఇవేంటో మరి వాటి పేరు తెలియదు. జీడిపప్పు ఇవేంటో మరి ఉసిరి టైప్ అనుకుంటున్నాను నేను, అవేవో కూడా పేరు తెలియదు. ఇవి మాత్రం నల్ల కిస్మిస్లు, కొద్దిగా ఎల్లో కలర్ కిస్మిస్లు కలిపి ఉన్నాయి. అన్నీ దేనికి దానికి పోసుకొని, ఇదిగోండి విత్తనాలు, వాటి పేరేంటో మరి తెలియట్లేదు నాకు. గుమ్మడి విత్తనాలు అనుకుంటున్నాను నేను. ఎండు ఖర్జూరం ఇవి. ఇలా ముక్కలు ముక్కలుగా వచ్చినాయి. 300 రూపాయలు అంటే బెస్ట్ అని నాకు డౌట్ వచ్చింది. ఇది నాకు బెస్టేనా అని ఒక డౌట్ వచ్చింది. నేను ఎప్పుడన్నా తీసుకున్నా ఇట్లా దేనికి దానికి ప్యాక్ చేసుకుని కొనుక్కుంటాను. జీడిపప్పు, బాదం పప్పు. మా వారిది ఏదో బాగుంటుంది, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వస్తాయి అని చెప్పి ఇది బుక్ చేశారు. మనం కొనుక్కుంటే జీడిపప్పు, బాదం పప్పు అంతవరకే కొనుక్కుంటాం కదా. ఈ డ్రై ఫ్రూట్స్ అంటే 4-5 రకాలు వస్తాయి అని చెప్పేసి మేము ఇది ఆర్డర్ పెట్టుకున్నాము ఫ్లిప్కార్ట్లో. ఇది ఇప్పుడు నేను ఒకసారి మీషోలో పెట్టాను, ఇప్పుడు ఇది ఫ్లిప్కార్ట్లో పెట్టాను. చాలా రకాలు ఇచ్చారు మీషోలో అయితే. అంతేనండి. మీకు ఏమైనా సలహా వస్తే నాకు